నెల్లూరు జిల్లా చిలకూరు మండలం రెట్టపల్లిలో యుద్ధం. రమణారెడ్డి కేసును త్వరలో ఛేదిస్తామని ఏఎస్పీ సౌజన్య తెలిపారు. ఆమె చిలకూరు పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. రమణారెడ్డి చేతికి ఉన్న పచ్చరాయి ఉంగరం కనిపించకపోవటం, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంగరాన్ని దొంగలించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై క్లూస్ టీంతో సహా సాంకేతిక పరిజ్ఞానంతో త్వరలో నిందితులను పట్టుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా గూడూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ, స్థానిక సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం పొద్దున్నే ఎక్కువరకు సుమతి అనే ఆవిడ వాళ్ళ తండ్రి ఎడ్డం రామారెడ్డి గారు వయసు సుమారు 53 సంవత్సరాలు. ఆయన అనుమాన పరిస్థితిలో కూర్చున్నట్టు ఫిర్యాదు జరిగింది. దీనికి సంబంధించి రెట్టపల్లి లోకల్లో ఉన్న మన ఇన్స్పెక్టర్ గారు, గూడూరు మండల సిఐ గారు, అలాగే చిలకూరు ఎస్ఐ గారు, గూడూరు ప్రైవేట్ ఎస్ఐ గారు, వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. సివిల్లో ఆయన చనిపోయి ఉండడం జరిగింది. అక్కడే ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే 10వ తారీఖు 10 గంటలకి రోజు యథావిధిగా ఆయన సాయంకాలానికి తిరిగి రాలేదు. సో మీరంతా చెప్తే మార్నింగ్ చూసేటప్పటికి ఇలా మాతో పడి ఉన్నారు అని చెప్పాను. క్రైమ్ సీన్కి మా ఇన్స్పెక్టర్స్ అందరూ వెళ్ళి చూసుకోవడానికి ఆయన చనిపోయి ఉన్నారు. ఆయన చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే తనకి బాగా బలమైన గాయం జరిగింది. అలాగే ఒక చేతికి అక్కడ ఉన్న ఆయన నర్సానికి కుడి చేతికి ఈ గుణాలు కనిపించారు. సో వాళ్ళకి ఓవరాల్ అక్కడ మొత్తంలో చూసిన అదంతా కూడా ఒక పామాయిల్ జామాయిల్ తోటలో జరిగిందంతా. సో వాటి బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎవరో కొట్టి ఆయన చనిపోతారని అన్నారు. సో అక్కడ ఉన్న న్యూస్ టీమ్ కూడా వెళ్ళి చూసినట్టు ఆధారం పెట్టుకుంటారు అక్కడ లోపల ఎవరు చేస్తున్నారు. సో ఈ గ్రామస్తులతో విచారించి కొన్ని ఆధారాలు లభించాయి. ఆ ఆధారాలతో ఇప్పుడు ఎవరైతే అనుమానితులు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ ఫర్దర్గా కూడా ఇన్స్పెక్టర్లు వాళ్ళు కూడా అనుమానితుల్ని నిర్ధారించుకోవడానికి టీమ్స్ దాని మీద వర్కౌట్ చేస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మ్ అయితే వాళ్ళకి తీసుకోవడం కూడా అర్థించుకోవడం జరిగింది. సో మీకు చెప్పబోయేది ఏంటంటే పబ్లిక్ ఎవరైతే మాకు తెలుసు, మనకు రోజు చూసేవాళ్ళే అనుకుంటాం, కానీ ఒంటరిగా వెళ్ళేటప్పుడు కొన్ని బంగారం అవి చేసుకున్నప్పుడు కొద్దిగా అప్రమత్తతో ఉన్నది. ఎస్ఐ గారు సాయంత్రం మార్నింగ్ అంతా కూడా ఏరియాలకు వెళ్ళినా కూడా సింగిల్గా ఎవరైతే పబ్లిక్ అనుకుంటారో జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే ఈ శివరాత్రి దానికి కూడా చాలామంది భక్తులు గుడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు తాగేసినప్పుడు ముందు ఒకసారి పోలీసులకి చెప్పడం, అలాగే ఒంటరిగా వెళ్ళినప్పుడు బంగారం ధరించినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం. ఈ ఉద్దేశం జాగ్రత్తగా అలాగే మాకు ఇక్కడ సీసీ కెమెరాస్ వాటిల్లో డిటెక్ట్ చేస్తాం, కానీ దానికంటే ముందు కూడా డిటెక్షన్ చేసినా కూడా ముందు పబ్లిక్ కూడా అవేర్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ సూచనలు అందరూ కూడా ప్రధానంగా తెలియజేసుకుంటాం. ప్రైమరీ బేసిక్గా ఫస్ట్ మాత్రం ఏంటంటే ఆ ఉంగరం కనబడలేదు కాబట్టి గోల్డ్ కోసమే అనుకుంటున్నాను. అంటే అక్కడ దర్యాప్తులో ఇంకా తెలవాల్సి ఉంది, ఇంకా మనకు ముఖ్యంగా తెలవాల్సి ఉంది. ఇది ఏంటి అనేది బట్ ప్రైమరీ బేసిక్గా అయితే రివ్యూలు అనిపించట్లేదు కాబట్టి గోల్డ్ క్రైమ్స్ పెరిగాయి. ఇప్పుడు మా దగ్గర క్రైమ్స్ పెరిగినా కూడా దాని డిటెక్షన్ కూడా అంతే విధిగా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం పోలీసులు మొత్తానికి ఆధారాలు బట్టి మనం డిటెక్ట్ పబ్లిక్ కూడా ఆ గోల్డ్ వేసుకున్నప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు గోల్డ్ గురించి. సో ఏం చెప్పాల్సిన అవసరం లేదు.